వైద్య విద్యా ప్రవేశ పరీక్షల్లో గందరగోళానికి సుప్రీంకోర్టు తెరతీసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ రాయడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ప్రాంతీయ భాషల్లో కూడా నీట్ నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్షలపై గందరగోళానికి తెర. రాష్ట్రాల సొంత ప్రవేశ పరీక్షలకు సుప్రీంకోర్టు నో. దేశమంతటా ఎంబీబీఎస్, ఎండీఎస్ కోర్సులకు నీట్తోనే ప్రవేశం. అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ సుప్రీం తీర్పు. నీట్పై నెలకొన్న కన్ఫ్యూజన్కు తెరపడింది. ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2016-17 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సులకు కేవలం నీట్ మాత్రమే ప్రవేశ పరీక్షగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకైక ఉమ్మడి పరీక్షగా నీటు తప్పనిసరి అంటూ గత నెల 28నిచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు కోరుతూ పలు రాష్ట్రాలు, ప్రైవేటు కళాశాలల సంఘాలు, మైనార్టీ విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు తుది విచారణ చేపట్టింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తి సింగ్తో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను వింది. తమ రాష్ట్ర చట్టాలను, రాజ్యాంగంలోని రక్షణలను అనుసరించి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా రాష్ట్రాలు వాదించాయి. అనంతరం కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కేంద్ర అభిప్రాయాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సుదీర్ఘ వాదనల అనంతరం కేంద్రం వాదనలతోనే ధర్మాసనం ఏకీభవించింది. ప్రాథమికంగా రాష్ట్రాలు, ప్రైవేటు విద్యా సంస్థల హక్కులకు సంబంధించినంత వరకు నీట్ నిబంధనల్లో ఎలాంటి లోపాలు తమకు కనిపించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే ప్రవేశ పరీక్షగా నీట్ ఉపయోగపడుతుందని తెలిపింది. 2016 ఏప్రిల్ 28 నాటి ఉత్తర్వుల్లో మార్పు చేయాలన్న వాదనలో ఎలాంటి విలువ లేదని తేల్చి చెప్పింది. రాత్రి 8 గంటల సమయంలో తీర్పు ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా వెలువరించింది. లో కూడా ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పడం కూడా కోరడం జరిగింది. సో దీని మీద అది కాకుండా వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలుగు, అలాగే తెలంగాణకు ఉర్దూకు సంబంధించి టోటల్ 7 లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ హిందీ కాకుండా 7 లాంగ్వేజీలకు, రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి రంజిత్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు పాజిటివ్గా నీటే రైట్ అంటూ తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది. తొలి విడతగా మే 1వ తేదీన నిర్వహించిన నీట్ 1 పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులతో పాటు ఆ పరీక్ష సరిగా రాయలేదని భావించిన విద్యార్థులకు మలి విడత జరగబోయే నీట్ 2 పరీక్ష రాసేలా అనుమతి ఇవ్వాలని నిర్దేశించింది. జూలై 24 నిర్వహించ తలపెట్టిన నీట్ 2 షెడ్యూల్లో అవసరమైతే మార్పులు చేయవచ్చునని అనుమతిచ్చింది. నీట్పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు తీర్పుకు అనుగుణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చివరికి రాష్ట్రాల వాదనను కేంద్రం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే నీట్ తప్పనిసరి అయింది. ఇప్పుడు రాష్ట్రాలు సొంతంగా ఎంసెట్ నిర్వహించుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నిర్వహించింది, అయితే మెడిసిన్ ఫలితాలని వెలువరించకుండా నిలుపుదల చేసింది. 15వ తేదీన జరగనున్న తెలంగాణ ఎంసెట్లో ఇక మెడిసిన్కి సంబంధించిన ఇది ఉండదు. నీట్ ద్వారానే మెడిసిన్ అడ్మిషన్స్ జరగాలి అన్న ఈ నిర్ణయం మీద మాట్లాడుకుందాం. రవి గారు ఉన్నారు మనతో, అట్లాగే విజయవాడ నుంచి డాక్టర్ గంగాధర్ ఉన్నారు, ఖమ్మం నుంచి ఒక మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్న శాసనసభ్యులు అజయ్ కుమార్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రవి గారు చెప్పండి, మెడిసిన్ అనేసరికి చాలా అంటే మిగతా అన్ని చదువుల కంటే కూడా మెడిసిన్ దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు దాదాపుగా పిల్లలు పుట్టినప్పటి నుంచి నిర్ణయించుకొని ఉంటారు మా పిల్లల్ని డాక్టర్లను చేయాలని చెప్పి. ఆ పద్ధతిలోనే చదివించడం కష్టపడతారు బాగా. ఇట్లాంటి గందరగోళాలు వచ్చి చివరి నిమిషంలో ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో పాపం మెడిసిన్ కోసం రాసిన విద్యార్థులంతా ఇప్పుడు మళ్ళీ నీట్ రాయాలి, రేపు తెలంగాణ కోసం సిద్ధమైన విద్యార్థులంతా మళ్ళీ నీట్ రాయాలా. ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు గురించి మాట్లాడు. ఒకటేమో బాగా ఆలస్యం అయింది అన్నది ఇంకా నిస్సందేహం. ఈ ఏడాదికి అనేసరికి
ఇబ్బంది అవుతుంది అనే భావన బలంగా ఉంది. Yeah. కానీ అదే సమయంలో ఎప్పుడో ఒకసారి జరిగి ఉండాలి కదా, ప్రభుత్వాలు దీన్ని ఎడతెగని జాప్యం చేస్తూ వస్తున్నాయి కాబట్టి జరిపినా పర్వాలేదు, పిల్లల్ని ఎట్టుకొస్తారని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ అమర్ గారు 3 వ్యవస్థలు, ఒకటి సుప్రీంకోర్టు. ఈ ఆలస్యానికి ఎవరు కారణం అంటే సుప్రీంకోర్టే కారణం అని చెప్పాలి. ఎందుకంటే గతసారి న్యాయమూర్తి సరిగ్గా చెప్పలేదు అని చెప్పి సుప్రీంకోర్టే అభిశంసించింది. మరి మీ న్యాయ వ్యవస్థ చేసినటువంటి తప్పుకు ఈ ఏడాదికి ఇన్ని సంవత్సరాలు జరగలేదు, ఈ ఏడాది తప్పకుండా జరపాలంటే ఒకటేమో మీ ప్రధాన న్యాయమూర్తి పొరపాటు చేయొచ్చు, దాన్ని మీరు ఇంతకాలం సరిదిద్దుకోవడానికి 2 ఏళ్ళు పట్టవచ్చు. మీరు గుర్తించిన తర్వాత మటుకు 2 ఏళ్ల లోపలే అంతా సరి కావాలని చెప్పడం నిజంగా ఎంతవరకు న్యాయం అన్నది సుప్రీంకోర్టు ఆలోచించాల్సిన విషయం. ఇక రెండవది అధికార వ్యవస్థలకు సంబంధించి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పెట్టి నిన్న గంటా శ్రీనివాసరావు మంత్రి గారు ఫలితాలు విడుదల చేయాలా వద్దా అని ఆయన కూడా తీర్పు కాపీ కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికార వ్యవస్థలు ఎంత ఒక విధంగా బాధ్యత లేకుండా అస్పష్టంగా, ఒక అనిశ్చితంగా విద్యార్థులు మీరు అన్నట్టుగా కళల స్వప్న ఫలం లాంటి వైద్య విద్య కోసం అందరూ ఎదురు చూస్తుంటే దాంతో ఇంత అనిశ్చితిని, ఉద్రిక్తతను పిల్లలను అంతకుమించి తల్లిదండ్రులను గురి చేయటం అంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా అధికార వ్యవస్థ, ప్రభుత్వాలు తర్వాత అధికార వ్యవస్థ కూడా ఎంత ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం లేదు. ఒక విధంగా మనకు అనుకూలంగా రావచ్చేమో, దైవాధీనం బస్ సర్వీస్ అన్నట్టుగా అనుకూలంగా వస్తుంది. నిన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా భరోసా, ఎందుకంటే 371D ఉంది కాబట్టి మనకు మినహాయింపు లభిస్తుంది అని. ఇప్పుడు మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 371D పెట్టారు, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకనొక సమయంలో దాన్ని కనుక తీసుకొస్తామంటే కుదరదని తేలిపోయింది. ఇప్పుడు ఒకటండి, జమ్మూ కాశ్మీర్కే కేంద్ర చట్టాలన్నీ వర్తింపజేస్తున్నారు. ఇప్పుడు ఈ 371D పెద్ద రక్షణ అనుకోవటం నిజానికి అది సరికూడా కాదు. అది ఇంకా చివరిది పిల్లల విషయానికి వస్తే ఒక మాట అంటున్నారు, పిల్లలు చురుగ్గా ఉంటారు, తెలివైన వాళ్ళు జూలై 2 వరకు టైం ఉంది కాబట్టి ఎటు తిరిగి వీళ్ళు చండీగఢ్లో లేకపోతే పాండిచ్చేరిలో ఢిల్లీలో రకరకాల పరీక్షలు రాసే ఒక అలవాటు ఉంది కాబట్టి నెట్టుకు వస్తారని, అంటే నెగ్గుతారా అంటే ఇప్పుడు నీట్ విషయంలో సుప్రీంకోర్టు ఇంకొకటి కూడా చెప్పింది ఏమిటంటే ఇంగ్లీష్, హిందీయే కాకుండా మరి ఒక 7 భాషల్లో కూడా రాయొచ్చు, ప్రాంతీయ భాషల్లో. అది కొంత సొలేస్ అనుకోవచ్చు. హెచ్చు తగ్గులు చాలా ఉన్నాయి పరీక్షా పత్రాల్లో కూడా, వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతులు ఉన్నాయి. సమయం ఇచ్చుంటే బాగుండేది. రైట్, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. సార్ డాక్టర్ గంగాధర్తో మాట్లాడదాం. గంగాధర్ చెప్పండి, నీట్ మంచిదా కాదా విద్యార్థులు? అంటే వైద్య విద్యకు సంబంధించి చాలామంది పెద్దలు ఏం చెప్తున్నారంటే వైద్య విద్య ప్రమాణాలు సరిగ్గా లేవు. అంటే బేసిక్గా ప్రభుత్వాలు ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరనే ఈ సైన్సెస్ని సరిగ్గా చేయడం లేదు, హ్యాండిల్ చేయడం లేదు. స్టాండర్డ్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ హై స్కూల్స్లో సరిగ్గా లేదు కాబట్టి నీట్ లాంటివి వస్తే ప్రభుత్వాలు తప్పనిసరిగా హై స్కూల్ స్థాయిలోనే ఈ స్టాండర్డ్స్ని పెంచుతాయని అంటున్నారు. మీరేమంటారు? నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి. దేశవ్యాప్తంగా ఒకే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలని, ఇప్పటిది కాదు, అది మేము చదువుకునే రోజుల నుంచి ఉంది. 85-86లోనే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలని. ఎందుకంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది మెడికల్ ఎడ్యుకేషను. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందా, మాఫియా వశమైపోవటం మెడికల్ ఎడ్యుకేషను. దాని మూలంగా స్టాండర్డ్స్ పడిపోవటం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని సరిదిద్దలేనటువంటి స్థితిలో ఉండటం, అది దాంట్లో కూడా విపరీతంగా అవినీతి పెరిగిపోయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తూ ఉండటం, దీనివల్ల సబ్ స్టాండర్డ్ డాక్టర్స్ ప్రొడ్యూస్ అవటమే కాకుండా అసలు మొత్తం వైద్య విద్య కేవలం డబ్బున్న వాళ్ళకైనా అనేటటువంటి పరిస్థితి ఇవాళ చూడండి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకుముందు ఎంసెట్ మాత్రమే ఉండేది. ఇవాళ ఎంసెట్కు తోడు ఇంకొక సెట్ తయారైపోయింది, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సెట్. అంతకుముందు ఎంసెట్ ర్యాంక్స్ ఏ కేటగిరీ, బి కేటగిరీ సీట్లుగా ఎంసెట్లో వచ్చిన ర్యాంక్స్ ఆధారంగానే ఏ కేటగిరీ, బి కేటగిరీ సీట్స్ ఉండేవి. ఇవాళ బి కేటగిరీలో ఉన్నటువంటి 35% సీట్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలే ఎంట్రన్స్ నిర్వహించుకునే విధంగా అవకాశం ఇచ్చేసి ఆ 35% ప్లస్ మేనేజ్మెంట్ కోటా 15% మేనేజ్మెంట్ కోటా పేరుతోటి 50% సీట్లని వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకోవటానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవకాశం ఇచ్చేశారు. దీంట్లో ఒక దొంగ పద్ధతి ఒకటి అవలంబించింది మన రాష్ట్ర ప్రభుత్వం. అదేమంటే అంతకుముందు బి కేటగిరీ సీట్లకి
ఇయర్లీ 2,40,000 రూపాయలు ఫీజు ఉండేది. ఇప్పుడు బి కేటగిరీ సీట్లకి ఫీజుని 11,50,000 చేశారు, 11.5 లక్షలు చేశారు. అవుతుందంటే 5 సంవత్సరాలకు గాను మొత్తం విద్యార్థికి దాదాపు 55-60 లక్షల రూపాయలు అవుతుంది. అంటే బి కేటగిరీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది 55-60 లక్షలు కట్టగలరు? అందుకని బి కేటగిరీలో సీట్ వచ్చినా కూడా వదిలేసుకోవటం, దాన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు యాజమాన్యం 2 కోట్లకి 2.5 కోట్లకి అమ్ముకోవటం, దాదాపు 50% సీట్లు ఈ రకంగా అమ్ముకుంటున్నారు. 2 రాష్ట్రాల్లోనూ సుమారు 1825 సీట్లు, 1850 సీట్లు. అదే ఇప్పుడు గంగాధర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ నీట్ వల్ల rampant మాల్ ప్రాక్టీసెస్ ఇన్ అడ్మిషన్స్ వేర్ ఈజ్ అ లిటిల్ వేర్ నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ లిటిల్ కాన్సిక్వెన్స్, మెరిట్ ఈజ్ ఆఫ్ లిటిల్ కాన్సిక్వెన్స్, అట్లా అది లేకుండా పోతుంది అనేది నీట్ వల్ల. ఎస్ ఖచ్చితంగా లేకుండా పోతుంది. దానివల్ల ర్యాంపెంట్ కరప్షన్ పోతుంది. అసలు అర్హత లేని వాళ్ళు క్యాపిటేషన్ ఫీజు డొనేషన్లు కట్టి 2 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఇచ్చి సీటు కొనుక్కొని చదువుకునేటువంటి పరిస్థితి పోతుంది. అయితే ఒకటి ఇక్కడ ఏమిటంటే ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు లాస్ట్ మినిట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం వల్ల కొంచెం ఈ బ్యాచ్ స్టూడెంట్స్కి, ఈ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది ఉండే మాట వాస్తవమే. ఓకే, ఎట్లా ఇబ్బంది అంటే సిబిఎస్ఈ సిలబస్లోంచి ప్రశ్నలు ఇస్తారు. 1, 2 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్లో. అదే మన ఎంట్రన్స్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మన విద్యార్థులు నెగిటివ్ మార్కింగ్ కానీ ఆ సిబిఎస్ఈ సిలబస్ కొంత మనం చదవం కాబట్టి, మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా చదవరు కాబట్టి అదొక ఇబ్బంది అవుతుంది. అయితే 2012 నుంచి సుప్రీంకోర్టు చెప్తానే ఉంది, పదే కేంద్ర ప్రభుత్వం చెప్తానే ఉంది. 2012 నుంచి తాత్సారం చేస్తానే ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో కొంత విభజన ఉద్యమం, విభజన తర్వాత సమస్యలు దాని మూలంగా చెప్తున్నారు. కానీ కేవలం అది కుంటి శాఖ మాత్రమే. కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలకి లాభం చేకూర్చడం కోసమే వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాలు నీట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే, పువ్వాడ అజయ్ కుమార్తో మాట్లాడదాం, వారు ఖమ్మం శాసనసభ్యులు. అజయ్ చెప్పండి, ఇప్పుడు 2 చెప్తున్నారు నీట్ అవసరం ఎందుకు అని అంటే, ఒకటి ర్యాంపెంట్ మాల్ ప్రాక్టీసెస్ అడ్మిషన్స్లో జరుగుతున్నాయి, వాటిని అరికడుతుంది అనేది ఒకటి. రెండవది స్టాండర్డ్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, హై స్కూల్ లెవెల్లో సైన్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ను పెంచడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? యాక్చువల్లీ నీట్ 2011లో కేంద్ర ప్రభుత్వం కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ తీసుకొచ్చినప్పుడు ది ఇంటెన్షన్ టు బ్రింగ్ నీట్ వాజ్ టు అవాయిడ్ మల్టిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ స్ట్రీమ్. అప్పుడు ఆబ్జెక్టివ్ వేరండి యాక్చువల్గా. దానికి మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయకూడదు, ఒకే ఎగ్జామినేషన్ నేషన్ వైడ్ ఉండాలనేది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, 2013లో 1 సెకండ్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే 412 మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ కోసం 35 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. అవన్నీ అవాయిడ్ చేసి ఒకే అంబ్రెలా కింద తేవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీనికి సంబంధించి 2011లో ఈ చట్టం వచ్చినప్పుడు 2013లో జస్టిస్ కబీర్ దాస్ గారి ఆధ్వర్యంలో ముగ్గురు జడ్జిల బెంచ్ దగ్గర ఈ నీటిని సెటసైడ్ చేశారో, అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఈ బెంచ్ ఏదైతే ధర్మాసనం ఇవాళ ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి హెడ్ చేస్తున్న దవే గారు ఆ జడ్జిమెంట్లో డిసెంట్ ఇచ్చారండి. ఇచ్చి నీట్ ఉండాలన్నారు. అప్పుడేమో నీట్ వద్దని చెప్పి కబీర్ దాస్ గారు చెప్పారు. కానీ రీజన్ ఏంటంటే యాక్చువల్గా నీట్ ఆ రోజున సెటిసైడ్ చేయడానికి కారణం కూడా నీట్ ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ కండక్ట్ చేసేది, సిబిఎస్ఈ సిలబస్తో కండక్ట్ చేస్తుంది. స్టేట్స్కి స్టేట్ సిలబస్ తేడా ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్కి స్టేట్ సిలబస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది అర్బన్ స్టూడెంట్స్కి కొంచెం ఉపయోగపరంగానే రూరల్ స్టూడెంట్స్కి నష్టం జరుగుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ మీరు మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ని మీరు అమల్లోకి తీసుకొస్తే తప్పితే, లేదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మన దగ్గర స్టేట్ సిలబస్ ఉంది, ఆ స్టేట్ సిలబస్ కాకుండా ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ద్వారా ఎగ్జామినేషన్ ఇప్పటికిప్పుడు కండక్ట్ చేస్తే పిల్లలు ఏం కావాలనేది ప్రధానమైన క్వశ్చన్ అండి. దీంతో పాటుగా ఇంకొక విషయం చెప్తా ఉన్నా,
నీట్ వల్ల ఎగ్జామినేషన్ ఇప్పటికిప్పుడు కండక్ట్ చేయటం వల్ల మీరు అడ్మిషన్స్లో స్టూడెంట్స్కి డెఫినెట్గా అన్యాయం జరుగుద్ది. దీంట్లో ఎట్లా అంటారు? ఎట్లా అన్యాయం జరుగుతుంది అంటారు? పాపులేషన్ కానీ లేకపోతే సిటీస్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చెప్తాను నేను దాని సిబిఎస్ఈ సిలబస్ ద్వారానే ఆ సిలబస్ ద్వారానే ఎగ్జామినేషన్ జరుగుద్దండి. ఇప్పుడు మన స్టేట్ సిలబస్ ఈజ్ డిఫరెంట్. లాస్ట్ 2 years నుంచి ఏదైతే కోచింగ్ తీసుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేట్ సిలబస్ ద్వారానే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో ఇప్పుడు రేపు ఈ అసమానతలు ఈ సిబిఎస్ఈ సిలబస్ ద్వారా చదివిన వాళ్ళకి స్టేట్ సిలబస్ ద్వారా చదివిన వాళ్ళకి డెఫినెట్గా తేడా ఉంటుంది. దీనివల్ల ఆ ర్యాంకింగ్లో తేడా వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వెయిటేజ్ కూడా ఉండదని చెప్తున్నారు దీంట్లో. మూడో విషయం అండి, అసలు ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కానీ బీడీఎస్ అడ్మిషన్లకు కానీ అర్హత సాధించాలంటే స్టేట్ ఎంసెట్లో 160 మార్క్స్లో 80 మార్క్స్ వస్తే అర్హత సాధించినట్లు లెక్క. కానీ ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామినేషన్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా 50%, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడిట్లో కూడా 50% అర్హత మార్కులు సాధించాల్సిన అవసరం ఉంది. అట్లనే నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఇందాక చెప్పిన విధానం ప్రకారంగా వీటన్నిటి ద్వారా డెఫినెట్గా పిల్లలకి ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నవారు నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళు కూడా అన్యాయం జరుగుద్ది. నీట్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలి అంటే దాంట్లో కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ సిలబస్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా చర్చ జరిగింది. ఎప్పుడైతే నీట్ సెట్ అసైడ్ చేయబడిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద నిద్రపోయినాయి. రెండో విషయం చెప్తా ఉన్నా అండి, యాక్చువల్గా అడ్మిషన్ ప్రాసెస్ లో అంటే ఇది 2010 నుంచి నలుగుతున్నది కదండి. నీట్ వచ్చిందంటే మరి స్టేట్ ఎంసెట్ ఎందుకని నిలుపుదల చేయాల్సి వచ్చిందండి? స్టేట్ ఎంసెట్ లో ఏమి నేను అనేది ఏంటంటే 2010 నుంచి నలుగుతున్నది ఎవరి కింద నలుగుతున్నది? వ్యవస్థల కింద నలుగుతున్నది తప్పితే కాలేజీ కింద నలగట్లేదు. ఇందాక ఒక బుర్రలేని పసలేని వాదన చేసిన ఆయన వారి గురించి చెప్పాలి నేను. యాక్చువల్గా ఇందులో ఇప్పుడు మీరు రేపు నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం వల్ల బి కేటగిరీ ఉండదా, సి కేటగిరీ ఉండదా, లేకపోతే ఏ కేటగిరీ ఉండదా? నీట్ ఎగ్జామినేషన్లు ఫీజు నియంత్రణని చేయగలుగుతాయా? చేయలేవు కదా. రేపు ఈ నీట్ వచ్చిన తర్వాత కూడా బి కేటగిరీ 11 లక్షల ఫీజుతోని సీట్లు ఉంటున్నాయా, ఉండట్లేదా? కానీ ఇవాళ ఆ పసలేని వాదన ఏంటి? ఇదేదో మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ సీట్లు అమ్ముకుంటున్నారు కాబట్టి దీనికోసం నీట్ వచ్చింది దానికోసం కాదు. నీట్ వచ్చింది ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కేంద్ర స్థాయిలో కండక్ట్ చేయాలనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆశించింది. కానీ దాన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇదేదో ప్రైవేట్ కాలేజీలు ఆ దందాలు చేస్తున్నాయి, ఈ దందాలు చేస్తున్నాయి కాబట్టి వాటిని కర్బ్ చేయడానికని కాదు. అట్లా అనుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నీట్ ఎంట్రన్స్ టెస్ట్కి నీట్ ఎందుకు పెట్టాలి మరి అట్లాంటప్పుడు? సో దీనికి ప్రధానమైన ఇదే అడ్డంకి ఏంటంటే ఈ సంవత్సరం డెఫినెట్గా విద్యార్థులు అయితే నష్టపోతారు దీనివల్ల. ఇప్పుడు నేను మధ్యాహ్నం కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతా ఉన్నది ఏంటంటే, సార్ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము మా పిల్లలు ఎంట్రన్స్ ఎంసెట్కి ప్రిపేర్ అయితే ఇప్పటికిప్పుడు జూలై 24వ తారీఖు నాడు సిబిఎస్ఈ సిలబస్ ద్వారా నీట్కి ఎగ్జామినేషన్ రాయాలంటే మా పిల్లలకి అన్యాయం జరగదా సార్, మీరు ఎవరు మాట్లాడరా దీని మీద అని చెప్పంటా ఉన్నారు. ఇక్కడ బేసిక్గా ఒకటి జరిగిందండి ఏంటంటే, ఇది ఆ జస్టిస్ దవే గారు ఆ రోజున డిసెంట్ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఈ బెంచ్కి నేతృత్వం వహించడం వల్ల ఇంతకుముందు కాన్స్టిట్యూషనల్ బెంచ్ టీఎంఏ పాయి 11 జడ్జెస్ బెంచ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన జస్టిస్ ఇనామ్దార్ బెంచ్ 13 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన వాటిని కూడా కాదని ఉన్న హక్కుల్ని కాలరాస్తూ ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వటం జరిగింది. అజయ్ లెట్ us discuss 2 things here. ఒకటి, చెప్పండి. జుడిషియరీలో ఓళ్ళ మీద ఓళ్ళకున్న ఇదేమిటి, ఎవరి మీద ఎవరు చేసుకున్నారు అనేది పక్కన పెట్టి నీట్ దగ్గరకు వచ్చే వరకు ఒక చాలా బాగా చర్చలోకి వస్తున్న విషయం ఏంటంటే, మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతుందో మెడికల్ ఎడ్యుకేషన్లో పూర్ స్టాండర్డ్స్ ఉంటున్నాయి, నాలెడ్జ్ ఉండడం లేదు. మెడికల్ ప్రొఫెషన్ డీల్స్ విత్ హ్యూమన్ లైఫ్స్ కాబట్టి ఇది మోర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, దానికోసమని నీట్ అని అంటున్నారు. కానీ మిగతా విషయాలకు వచ్చేసరికి మీరు చెప్పాలి. మరి ఇప్పుడు మనతో మరో పెద్దలు గాయత్రి విద్యాసంస్థ చైర్మన్ మూర్తి జాయిన్ అయ్యారు, వారితో కూడా అడుగుదాము. ఈ అడ్మిషన్స్ ఎగ్జామినేషన్ సరే, అడ్మిషన్స్ ఎట్లా ఉంటాయి? అమర్ గారు ఈ విషయంలో ఒక మాట చెప్పనివ్వండి నన్ను. అమర్ గారు చెప్పండి. అమర్ గారు ఈ విషయంలో ఒక మాట నన్ను చెప్పనివ్వండి. మెడికల్ కళాశాలలో లేకపోతే ప్రొఫెషను
మెడికల్ కళాశాలలో ఒకవేళ కనుక ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ అనేది తక్కువైతుందంటే మెడికల్ కళాశాలలో ప్రమాణాలు పెంచాలి తప్పితే అసలు మెడికల్ కళాశాలలో ఎంట్రన్స్ కి పోయే ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎంట్రన్స్ టెస్ట్ కఠినతరంగా పెడితే అక్కడ ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి అమర్ గారు? ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళు అజయ్ గాట్ యువర్ పాయింట్ 1 సెకండ్. అందులో ఫ్యాకల్టీ బాగుండాలి. అజయ్ గాట్ యువర్ పాయింట్ వెయిట్. అయితే నేను చెప్తుంది ఏమిటంటే వాళ్ళు మెడికల్ కాలేజీల్లో చదువు స్టాండర్డ్స్ గురించి కాదు చెప్తుంది. వాళ్ళు ఏమంటారంటే మెడిసిన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే దే షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది ఏ స్థాయిలో ఉండాలో అది ఉండడం అంటున్నారు. మనం మూర్తి గారిని కూడా అడదాం. చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? ఈ నీట్ వచ్చేసరికి ఒకే అంటే ఇప్పుడు దాదాపు 35 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు ఒక 412 కాలేజీలో చేరడం కోసం అని చెప్పి. దాని బదులు ఒకే నీట్ కిందకే తీసుకొస్తే, ఒకే అంబ్రెలా కింద తీసుకొస్తే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది. తర్వాత గవర్నమెంట్స్ కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతాయి. దానివల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే మెడిసిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కోర్స్, డీల్స్ విత్ హ్యూమన్ లైఫ్స్ అని అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతున్నది, ప్రైవేట్ కాలేజ్ నిజానికి నీట్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇగో సో మెనీ స్టూడెంట్స్ హావ్ క్వాలిఫైడ్, మీరు అడ్మిషన్స్ ఇచ్చుకోండి అని చెప్తారు తప్ప నీట్ అడ్మిషన్స్ ఇవ్వదు కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ని స్వాగతించవలసిన అంశమే. కాకపోతే ఒక చిన్న పాయింట్ దగ్గర ఏమంటున్నాం అని చెప్పానంటే 2 లేదా 3 ఇయర్స్ నుంచి విద్యార్థులు ఒక మానసిక ఒత్తిడితో ప్రిపేర్ అయినారు. ఈ లాస్ట్ సెకండ్లో అన్న దగ్గర చిన్న డిఫరెన్స్ తెప్పించి, బట్ అదర్ ఆస్పెక్ట్స్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మనకి అంటే ఒకే రకమైన విద్యార్థులు అని చెప్పిన దగ్గర ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటూ వస్తే ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, ఏపీ ప్రైవేట్ మేనేజ్మెంట్, తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్, అట్లాగే మన గీతమ్స్ అని చెప్పి మనకి మెడికల్ దృష్ట్యాన జరుగుతున్నాయి. సో ఈ పరీక్షల్లో కూడా దేనిలో పారదర్శకత ఉంది, దేనిలో పారదర్శకత లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థంగా తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న సందర్భంలో డెఫినెట్గా ఒక సింగిల్ అంబ్రెల్లా కింద రావడం, అది కూడా అంటే సుప్రీంకోర్టు జడ్జి కూడా దానిలో ఒక కమిటీ మెంబర్గా ఉండి చేస్తున్నాం అని చెప్పినది డెఫినెట్గా చాలా మంచి అంశమే. కాకపోతే ఈ ఎడ్జి అంటే టైం అనేది ఒక్కటే ఇబ్బందికరమైన అంశం అని చెప్పండి. కానీ మూర్తి గారు 2010 నుంచి ఈ సమస్య నలుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, లేదా పేరెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, దీనికి పిల్లల్ని ప్రిపేర్ చేసి ఉండాలి కదా ఇప్పటికీ. అంటే చేసి ఉండాలని చెప్పినంటే 2013లో పరీక్ష అని చెప్పినప్పుడు అందరూ ప్రిపేర్ అయినారు. 2013 నుంచి లాస్ట్ జడ్జిమెంట్ ఏప్రిల్లో మన జడ్జిమెంట్ వచ్చిందో అంతవరకు కూడా కంప్లీట్ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అని చెప్పిన అంటే అసలు ఈ పరీక్ష ఉంది అని చెప్పిన తర్వాత జడ్జిమెంట్ చూస్తేనే దట్ ఏ న్యూస్ టు మెజారిటీ ఆఫ్ ది ఈవెన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా అదే న్యూస్ కింద తయారైంది. కాబట్టి దానివల్ల అంటే ఇప్పుడు విద్యార్థికి 2 సంవత్సరాలు ఈ పరీక్ష లేదు, నీట్ అనే మాట కూడా మర్చిపోయినారు. ఆ సందర్భంలో ఇది తీసుకొచ్చారు కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతూ వస్తాయి. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇందాక నుంచి అదే నేను ఈ సాంకేతిక విషయాల కంటే కోర్టులు, అధికార వ్యవస్థ, విద్యార్థులు 3 కోణాలు చెప్పాయి కదా. ఒకటైతే నిజం, నీట్ను మనం స్వాగతించడం, సింగిల్ విండో లాంటిది రావటం అది చాలా మంచిదే. కానీ అజయ్ గారు అనుభవం ఉండి ప్రైవేట్ కాలేజ్ ఆయనే చెప్తున్నారు కదా, దీనివల్ల కార్పొరేట్ యాజమాన్యాలు ఆ వ్యవస్థలో ఏం మార్పు రాదు. ఎందుకంటే తర్వాత దశ అంతా వాళ్ళది అట్లాగే ఉంటుంది కదా. మూడో మాట ఎక్కువ మంది ఏమంటున్నారంటే నిన్న ఈరోజు చర్చల్లో కూడా మన పిల్లలు తెలివైన వాళ్ళు ఎలా అయినా తట్టుకుంటారు, ఇప్పటికే జాతీయ పరీక్షలు రాస్తున్నారు. కానీ ఈ పరీక్షా విధానంలో సిలబస్లో ఉన్న హెచ్చుతగ్గులు కానివ్వండి, స్వతహాగా సమాజంలో పట్టణ పల్లె ప్రాంతాలు వీటికి ఉన్న తేడా కానివ్వండి, అది ఒక రోజులో అయితే మటుమాయం కాదు. మీరు ఇప్పటికిప్పుడు 2 నెలల్లో ఇంకో సమానతా సూత్రం దగ్గరికి వెళ్తే మీరు నీట్ 1 2 సార్లు పెట్టడం కూడా సమానతా సూత్రానికి 100% పొసగదు. అదొక వెసులుబాటు కింద మీరు తీసుకోగలుగుతారు తప్ప ఎగ్జాక్ట్గా సేమ్ కండిషన్స్లో సేమ్ పేపర్తో వాళ్ళు రాయబోవడం కాబట్టి అంటే ఆ పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఇదొక సమస్య. సో ఫస్ట్ పాయింట్ చివరి మాట సార్, కోచింగ్ ఇప్పటికిప్పుడు మీరు నేర్చుకోవాలంటే కోచింగ్ రావడం ఏకైక మార్గం ఐఐటిజీ పద్ధతిలో. అదే రవి గారు, విపరీతమైన ఇది కూడా ఇప్పుడు వచ్చేసిన. రవి గారు, నేను స్ట్రెస్ చేస్తుంది మొదటి నుంచి అది ఇప్పటికిప్పుడు అనే మాట ఎందుకు వస్తుంది? 2010 నుంచి అది సూత్రప్రాయంగా నలుగుతూ ఉంది, కానీ నిర్ణయంగా అమల్లోకి వచ్చింది ఇప్పటికిప్పుడు కదా. నిన్న సాయంత్రం వరకు విద్యాశాఖ మంత్రి ఫలితాలు ప్రకటించడానికి ఎదురు చూస్తున్నాడు అంటే ఎంత అనిశ్చితిలో మొత్తం అందరినీ పెట్టారని. అంత అనిశ్చితిలో ఉండే పిల్లలే తల్లిదండ్రులు. లెట్ మీ గో టు గంగాధర్ వన్స్. గంగాధర్, ఒకటి చెప్పండి. ఇప్పుడు నీట్ కెన్ ఓన్లీ కండక్ట్ ది ఎగ్జామినేషన్ టు ది స్టాండర్డ్స్ అండ్ గివ్ ది రిజల్ట్స్ అండ్ సే స్టేట్స్ టు మేక్ యువర్ అడ్మిషన్స్. అక్కడ హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టాప్ దీస్ మాల్ ప్రాక్టీసెస్? అదే విన్నాను ఆయన మాట్లాడింది. వీళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళగలరు అక్రమాలు చేయటంలో,
ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు, దానికి ప్రభుత్వాల సహకారం కూడా ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఒక్క నీట్ గురించే కాకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ప్రక్షాళన చేయడానికి కూడా పూనుకుంది. అదొకటి గుర్తించాలా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని దాంట్లోనే అవినీతి పెరిగిపోయింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటటువంటి ఈ ఇన్స్పెక్షన్ టీమ్స్ని మేనేజ్మెంట్లు ఎట్లా మేనేజ్ చేస్తున్నాయి, వాళ్ళు వచ్చే టైంకి అద్దె డాక్టర్లు అద్దె పేషెంట్లతోటి ఏ రకంగా దిగజారుస్తున్నారు విద్యా ప్రమాణాలని, వైద్య విద్యా ప్రమాణాలని. ఆ రకంగా నోబెల్ ప్రొఫెషన్గా ఉండాల్సినటువంటి వైద్య రంగాన్ని ఎట్లా దారుణంగా తయారు చేశారు అనేది సుప్రీంకోర్టు గమనంలో తీసుకొని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని, ఇప్పుడున్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా దాని కార్యక్రమాలను కూడా సస్పెండ్ చేస్తూ వాటిని ఆ కార్యకలాపాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటటువంటి ఒక కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఈ రెండింటి ద్వారా సుప్రీంకోర్టు ఏమండి సూపర్వైజ్ చేస్తుంది అన్నారు. సుప్రీంకోర్టు కమిటీ విల్ సూపర్వైజ్ సూపర్వైజ్ ఎంతకాలం చేస్తుందంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా రీకాన్స్టిట్యూట్ చేసి, అంటే ఈ ఎలక్షన్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతుల్లో, అంటే సేవారంగంలో ప్రజా సేవారంగంలో ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తుల ద్వారా, వైద్య రంగంలో వాళ్ళు కానివ్వండి, సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, చేయకుండా అట్లా ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తులతోటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రీకాన్స్టిట్యూట్ చేసి దాని ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ అంతా జరిగే వరకు కూడా ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ సూపర్వైజ్ చేస్తుంది. ఓకే గంగాధర్ చెప్పారు. కానీ ఇక్కడ ఒకటి ఉన్నదండి గంగాధర్, ఇవాళ వైద్య రంగంలో ఉన్నటువంటి అక్కడ దాకా వస్తే సార్ ప్రైవేట్ విద్యను రుద్దిందే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొత్తం దారి తప్పిపోయాడని. గంగాధర్ ఐ గాట్ యువర్ పాయింట్. అయితే ఇక్కడ ఏమిటంటే ఒకటి ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది. ఇదే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ తోటి 2010లో ఒక మినిస్ట్రియల్ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఏంటంటే కామన్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ కూడా ఫస్ట్ గంగాధర్ ఒక ప్రపోజల్ వచ్చింది ఎంసీఐ నుంచి. అయితే అది మ్యాండేటరీ కాలేదు, అయ్యుంటే బాగుండేది. నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్, కామన్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్, అది మళ్ళీ తీసుకొస్తే సరిపోతుంది కదా. మెడికల్ కాలేజ్లో స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. ఇఫ్ యూ వాంట్ అన్ ఎంసీఐ లైసెన్స్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ కావాలంటే యూ హ్యావ్ టు పాస్ దట్ ఎగ్జామినేషన్. క్విక్ అండ్ బ్రీఫ్. హలో, అడిగినట్టున్నారు. దెన్ విల్ గో టు అజయ్. అజయ్ చెప్పండి, ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ సరిగా లేవని ఒక ఆరోపణ. అయితే ఎంసీఐ గతంలో చేసిన ప్రపోజల్ ఉంది కామన్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ అనేది, అది మ్యాండేటరీ చేస్తే సరిపోతుంది కదా. అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ది అలిగేషన్స్ ఆన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్? అమర్ గారు, ఇప్పుడు ముందు అసలు ఫస్ట్ ఒక విషయం చెప్పాల్సిందే. యాక్చువల్గా ఏమైందంటే అది అమర్ గారు నాకు కొంచెం ఆ లైన్ కట్ అయింది ఆయన మాట్లాడినప్పుడు. బేసికల్ అండి, ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నది నడిపేది డాక్టర్లు, ఈ గంగాధర్ గారు లాంటి డాక్టర్లే. తర్వాత ఆడ ఇన్స్పెక్షన్ కి వచ్చేది ఈ గంగాధర్ గారు లాంటి డాక్టర్లే. కరప్ట్ ఉన్నది ఈ గంగాధర్ లాంటి డాక్టర్లే. వీళ్ళు తర్వాత ఈ ప్రాక్టీస్ మన ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్లో అవినీతి ప్రాక్టీస్ చేసేది ఇట్లాంటి డాక్టర్లే. లేదు పోయి అనెథికల్ ప్రాక్టీస్ చేసేది ఈ డాక్టర్లే. వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చేమో నీతులు చెప్తారు. యాక్చువల్గా నేను చెప్తున్నా, మీరు ఓన్లీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఏంటండి, వీళ్ళు ఎప్పుడో ఏజ్ ఓల్డ్ డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర అసలు టెక్నాలజీ లేదు, వీళ్ళు అప్డేట్ గారు, వీళ్ళు కేవలం మెడికల్ ప్రాక్టీస్. అనెథికల్ ప్రాక్టీసెస్ చేసి నీతులు చెప్పట్లా, అనెథికల్ ప్రాక్టీసెస్ చేసి నీతులు, అనెథికల్ ప్రాక్టీసెస్ చేయట్లేదు కాబట్టి నీతులు చెప్తున్నాం. దోసుకుంటలేరు మీరు, దోసుకునేవాళ్ళు కాదు, విద్యార్థులందరినీ అనెథికల్ ప్రాక్టీసెస్ చేసేవాడు బయటకు వచ్చి మాట్లాడే దమ్ముండదు. మీరేమో పరిస్థితులు అంటారు,
యాక్చువల్గా No, no, Ajay, let us not go into that. చేసేవాళ్ళు మీరు కాబట్టి ఇలాంటి డాక్టర్లే కదా. వైద్య విద్యని సర్వనాశనం No, no. చేసేవాళ్ళు మీరు కాబట్టి Ajay and Ganga, మీరు please. సమర్థించుకుంటారు This is becoming a... ఇప్పటికే కావాల్సిన గందరగోళం ఉంది మన విషయానికి. Please, let us come to the subject. Let us come to the subject. Ajay, 1 second. Gangadhar, 1 second. Gangadhar, 1 second, please. Gangadhar, please wait. Gangadhar, please wait. I am asking a question to Ajay. I am asking a question to Ajay. Gangadhar, please wait. మెడికల్ Gangadhar, please wait. I am sorry, you are digressing and you both are digressing. I will ask Murthy garu ఒకటి చెప్పండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి, సో అండ్ సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత దాని అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి? అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి ప్రతి రాష్ట్రానికి ఉన్న రిజర్వేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ చర్య కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే, తెలుగు రాష్ట్రంలో స్టేట్ డివిజన్ యాక్ట్ ప్రకారం మనకి ప్రతి యూనివర్సిటీ పరిధిలో 85% ఆ యూనివర్సిటీ విద్యార్థులకి, రిమైనింగ్ 15% అదర్ 2 యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ దట్ హోమ్ యూనివర్సిటీ కూడా వస్తారు. దాంట్లో కూడా అంటే ఈ హోమ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నాన్ లోకల్ కింద ఆప్ట్ చేసుకోవచ్చు. అదే విధానంలో ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలకి. సో ఇక మనం 371D ఆర్టికల్ ప్రకారం ప్రొటెక్ట్ చేయబడి ఉన్నాం కాబట్టి, సో మన రాష్ట్ర విద్యార్థులు బయట ఎక్కడా తీసుకోవడానికి వీలేదు, అదేవిధంగా ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా మన దగ్గర రావడానికి లేదు. అయితే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్న కేటగిరీ బి, కేటగిరీ సి సీట్ల గురించి ఇంకా కొద్దిగా స్పష్టత వస్తే బాగుంటుందేమన్నది నా పర్సనల్ ఒపీనియన్. అయితే మాత్రం కేటగిరీ బి, కేటగిరీ సిలకు మాత్రం ఈ నేషనల్ పూల్ అన్న కాన్సెప్ట్ రాదు. ఎందుకంటే నేషనల్ పూల్ అనే కాన్సెప్ట్ మనకి గవర్నమెంట్ ఫిలప్ చేసే మెడికల్ సీట్స్ అన్న మాట వస్తుంది కాబట్టి, గవర్నమెంట్ ఫిలప్ చేసే మెడికల్ సీట్స్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ కేటగిరీ ఏ. మరి బీసీ కేటగిరీలో ఎవరు చేరుతారు? పోయి బీసీ కేటగిరీలోకి వచ్చేటప్పటికి అది 11 లక్షలు 13 లక్షల ఫీజులో ఉన్న కోర్సెస్ అంటే సీట్లు అవి. సో బి కేటగిరీ అనేది 11 లక్షలు, సి కేటగిరీ అనేది 13 లక్షలు. క్వాలిఫైయింగ్ అనేది నీట్ ఎగ్జామినేషన్ లో ర్యాంకుల ద్వారానే అది భర్తీ జరగాలి. ఎవరైతే ఈ ఫీజుకి ఇష్టపడి వస్తారో వాళ్ళు, అంటే తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. అక్కడ మనకి ఈ అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేవు కాబట్టి డెఫినెట్ గా ఆ సీట్లకు వచ్చేటప్పటికి నేషనల్ పూల్ కింద ఉండవు. డెఫినెట్ గా బి అండ్ సి కేటగిరీస్కి వచ్చేటప్పటికి త్రూఅవుట్ ఇండియా ఎవరైనా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే అజయ్, యు టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు 7 ప్రాంతీయ భాషల్లో కూడా రాయొచ్చు అని చెప్తున్నారు. కొంచెం సింప్లిఫై చేసే ప్రయత్నం జరిగినట్టుంది నీట్ ఎగ్జామ్ సంబంధించి. వాట్ యు సే అబౌట్ దట్? చిన్న ఇన్పుట్ ఉంది, చెప్పండి అజయ్. టెల్ మీ. అజయ్ గారు చెప్పండి. మూర్తి గారు చెప్పింది మన రాష్ట్రానికి వర్తించదు. ఏ కేటగిరీ కూడా నేషనల్ పూల్లోకి మనం వెళ్ళాం. మనం యాక్చువల్గా 371D ప్రకారంగా మన అడ్మిషన్ పాలసీ ఏదైతే ఉంటుందో అది నేషనల్ పూల్లో మనము తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్ లేవు. మూర్తి గారు కూడా చెప్పింది అదే. మనం కూడా నేషనల్ పూల్ నుంచి మనకు రాదు. నీట్ ఎగ్జామినేషన్ వల్ల ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఎంసెట్ని తీసేసి మన కేంద్రం కండక్ట్ చేస్తున్న నీట్ ఎగ్జామినేషన్ ద్వారానే ఏబిసి కేటగిరీల్లోకి స్టూడెంట్స్ ని తీసుకోవడం జరుగుద్ది. దాని వరకు మాత్రమే నీట్ పరిమితం అయింది తప్పితే మిగతా దేనికి పరిమితం కాదు. దీనికి మనం నేషనల్ పూల్లోకి వెళ్ళము, అట్లనే నేషనల్ పూల్లో మన దాంట్లోకి రారు. ఓకే గంగాధర్, వి గాట్ యువర్ పాయింట్. సారీ అజయ్, వి గాట్ యువర్ పాయింట్. గంగాధర్ చెప్పండి, దెన్ మీ పర్పస్ ఎక్కడ నెరవేరుతుంది నీట్ వల్ల? ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ని అస్తవ్యస్తం చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల మూలంగానే ఇది అస్తవ్యస్తం అయింది. అట్లాగే వైద్య రంగాన్ని అవినీతిమయం చేశారు, అనైతికం చేశారు. ప్రైవేటీకరణ మూలంగానే ఇది పెరిగింది. దీన్నైతే సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడో చోట బ్రేక్ వేయాలి. సో ఇప్పుడు రేపు వాళ్ళు బీసీ కేటగిరీలకు సంబంధించి కూడా స్పష్టత ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందాకి, ఈ మాఫియాకి బ్రేక్ పడుతుంది. అమర్ గారు, ఇప్పుడున్న అట్లాగే అర్హత పరీక్ష మారడం మినహాయిస్తే, ఒక ఏకగవాక్షం సింగిల్ విండో రావడం మినహాయిస్తే మిగిలిన ఇప్పుడున్న వ్యవస్థ పరీక్ష వరకు తప్ప మిగిలిన పెద్దగా మారే అవకాశం లేదు. నేను ఇక మిగతా విషయాల కంటే కూడా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం, విద్య, వైద్య, వ్యాపారం. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పటికే పోయిన సమయం పోయింది. ప్రభుత్వాలు పూర్తి స్పష్టతతో ఒక విధాన ప్రకటన చేయడం, పిల్లల్ని సిద్ధం చేయడం,
దానికి సంబంధించినటువంటి సన్నాహాలు దాని మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది. ఈ అనిశ్చితికి తెరదించి పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయడం మీద శ్రద్ధ పెట్టడం చాలా నాకు మంచిది. సందేహం ఉంది మూర్తి గారు. ఒకటి మూడోది స్పష్టత కూడా, బీసీలో నీట్లో నెగటివ్ మార్క్స్ ఉంటాయి కదా, అమర్ గారు, దానివల్ల ఒక్క నిమిషం. మన పిల్లలకు అది అదొక లేదు సమస్య. కదా. అవును, డెఫినెట్గా దట్ ఈస్ అ వేరియేషన్ అండి. ఇప్పుడు మన ఎంసెట్ ఎగ్జామినేషన్ 160 ప్రశ్నలతోనే ఉంటుంది. నీట్లోకి వచ్చేటప్పుడు 180 ప్రశ్నలు, అంటే 20 ప్రశ్నలు అదనంగా రాయాలి. తర్వాత ప్రతి కరెక్ట్ సమాధానానికి +4 అండ్ తప్పుకి -1 మార్క్ ఉంది. అంటే 720 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ప్లస్ అయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ -1 అనే దగ్గరికి వచ్చేటప్పటికి మన పిల్లలకి ఇప్పుడు వాళ్ళు 2 years ప్రిపేర్ అయినా లేక 3 years ప్రిపేర్ అవుతూ వచ్చినా కూడా వాళ్ళకి మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అంటే నీకు ఏం తెలియకపోయినా ఏదో బబ్లింగ్ చేసి రమ్మనేదే ఎక్కువగా అలవాటు చేస్తున్నారు. ఆ అలవాటులో ఇప్పుడు అదే దాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి బబ్లింగ్ చేస్తే కుదరదు. బబ్లింగ్ చేస్తే ఖచ్చితంగా నెగటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్ అదొకటి మేజర్ ఇబ్బంది అవుతుందండి. అదర్వైజ్ ఇంకోటి లాంగ్వేజెస్ కూడా మనం రిపీటెడ్గా మాట్లాడుకుంటున్నాం, కానీ లాంగ్వేజ్ విషయంలో 2013లోనే చాలా స్పష్టత ఇచ్చారు. అది ఏమన్నారు అని చెప్పారంటే, ఎవరైతే నేషనల్ పూల్ ద్వారా వేరే రాష్ట్రాల్లో సీట్లు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇంగ్లీషు లేదా హిందీలో రాయాలి. ఓకే. సో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ మా లోకల్ లాంగ్వేజ్లో కావాలంటారో వాళ్ళకి ఆ భాషా పత్రం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 7 రాష్ట్రాలు అడిగాయి, 7 రాష్ట్రాలకు కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో పేపర్స్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. సో దాంట్లో ఇంగ్లీష్ పేపర్తో పాటు, అంటే అందరికీ కామన్గా ఇంగ్లీష్ ఇస్తారు, అదనంగా ఆ లోకల్ లాంగ్వేజ్ పేపర్, ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటే తెలుగు పేపర్ కావాలంటే అదనంగా తెలుగు పేపర్ ఇస్తారు. కానీ క్వశ్చన్ ఏదైనా క్లారిటీలో లోపించుంటే రెఫరెన్స్ కూడా ఇంగ్లీష్ అని చెప్పడం కూడా జరిగింది. అంత స్పష్టంగా వాళ్ళు డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ దాని మీద చేశారు. సో కాబట్టి లాంగ్వేజ్ పెద్ద కన్ఫ్యూజన్ అవసరం లేదు. చెప్పండి అమర్ గారు. చెప్పండి గంగాధర్. అమర్ గారు, అదే ముఖ్యం ఇవాళ ఈ ప్రైవేటు మెడికల్ యాజమాన్యాలు సెపరేట్గా ఎంట్రన్స్ కండక్ట్ చేసుకోవటం, ఏ విధమైన పారదర్శకత అవటం చూస్తున్నాం మనం. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది, దానికి బ్రేక్ పడుతుంది. ఓకే, అదంతా అంతా కూడా థ్యాంక్ యూ గంగాధర్, థ్యాంక్ యూ, వి గాట్ యువర్ పాయింట్. సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ గంగాధర్, అట్లాగే థ్యాంక్ యూ మూర్తి గారు, రవి గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా దాదాపుగా 35 పరీక్షలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా మెడిసిన్ ఎంట్రన్స్ సంబంధించి 412 వైద్య కళాశాలల్లో అడ్మిషన్స్ కోసం. అది పోతుంది ఒకటి. రెండవది ఈ డేట్స్ ఓవర్లాప్ అవుతుంటాయి పరీక్షల్లో, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంటుంది, అది పోతుంది. తర్వాత జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించడం వల్ల విద్యా ప్రమాణాలను కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు జాగ్రత్త వహించి కొంచెం సైన్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్ను ఆహ్వానించాల్సింది ఎవరైనా. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.